ఇది వచ్చేసి పెద్ద బిట్ అండి. పెద్ద బిట్టు, పెద్ద అమౌంట్. ఎందుకంటే రాజీవ్ రహదారి కరీంనగర్ టు హైదరాబాద్కు వెళ్ళే రోడ్డుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండదు, దగ్గర ఉండదు, చాలా దగ్గర ఉండదు. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. మొత్తం కొబ్బరి మామిడి తోట ఉంది. ఇది వచ్చేసి రోడ్డు, పెద్ద రోడ్డుకే ఉంటుంది. రోడ్డు కానుకొని మళ్ళీ రోడ్డు వెడల్పు వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఎంత అంటే తక్కువ తోట వెడల్పు వచ్చేసి మనకు 600-700 మీటర్లు ఉంటుంది తోట వెడల్పు. అది ఫస్ట్ చూపెడుతుంది తర్వాత. ఇప్పుడు మాత్రం చూడండి, వచ్చేసి మొత్తం కొబ్బరి తోట, కొబ్బరి మామిడి మంచి కాపుకి వచ్చింది. మనకు తీసుకోవాలనుకున్న వాళ్ళు, పెద్ద అమౌంట్ పెట్టాలనుకున్న వాళ్ళు రాను మొత్తం హైదరాబాద్ కంపెనీలు అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి పెట్టుబడి పెట్టండి. ఏదైనా కంపెనీలోకి ఇచ్చుకుంటే మాత్రం చాలా బెనిఫిట్. ఇది మొత్తం మామిడి తోట ఖాతాకు వచ్చింది. 11 ఎకరాలు ఇది. మనకు వచ్చేసి దీని రేట్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నారండి. ఈ హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ నుండి మనకు హైదరాబాద్ నుంచి వచ్చి 45 కిలోమీటర్ వస్తుంది, తక్కువ దూరము. ఇటు కరీంనగర్ నుంచి వచ్చేసి ఎక్కువ వస్తుంది, 180 కిలోమీటర్ దాకా వస్తుంది. మనం గజ్వేల్ నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చూడండి తోట చూడండి ఎంత కాపు వచ్చినాయి, మంచిగా ఉన్నాయి చెట్లు, మామిడి చెట్లు అంత కాపు వచ్చినాయి. ఎలాంటి లిటికేషన్ లేదు, రైతుల చేతులు లేదు. ఆల్రెడీ ఇంత పెద్ద తోట అంటే రైతుల చేతులు ఏడు ఉంటుంది, కానీ రైతుల చేతులు లేదు. ఆల్రెడీ వేరే అతను సేల్స్ పెట్టాడు. చూడండి తోట ఎంత వెడల్పు ఉందో ఏర్పడుతుంది. ఇది వచ్చేసి దారి, రోడ్డు వెడల్పు చూడండి ఎంత దూరంలో చూపెడతాను. ఇంత దారి, ఎలాంటి లిటికేషన్ అయితే లేదండి. ధరణి పాస్బుక్ ఉంది, రైతు బంధు పడుతుంది. ఇది చూడండి దారి వెడల్పు చూడండి ఎంత బాగుందో, ఎంత పొడుగుందండి. మనకు చుట్టూ కంపెనీలు ఉన్నాయండి, దాని చుట్టూ కంపెనీలు ఉన్నాయి. హెరిటేజ్ కంపెనీ దగ్గరలో ఎదురుగానే ఉంటుంది. ఇట్లా అడ్రస్ కరెక్ట్ చెప్పేసరికి డైరెక్ట్ పోయి మాట్లాడుతున్నారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ద్వారా పోతే మీకు తక్కువ రేట్ వస్తుంది. డైరెక్ట్ పోయి అడిగితే మాత్రం ఎక్కువ రేటు వెళ్తుంది. అందుకని కమిషన్ కోసం కకృతిపడి డైరెక్ట్ పోవడం నేర్చుకున్నారు. ఇదంతా హెరిటేజ్ కంపెనీ అండి. హెరిటేజ్ తెలుసు కదా, హెరిటేజ్ అంటే పాల ఉత్పత్తి. ఇదంతా ఇంకా బౌండరీ మొత్తం చుట్టూరుగా కడిలేసి పెట్టాడు. చూడండి తోట ఎట్లా ఉందో. ఏబీకే బిల్డర్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకోరికి ఉపయోగపడుతుందని అంతే.